తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు రెండో దశ డిపిఆర్కు తుది మెరుగులు దిద్దుతోంది. మొత్తం 116.2 కిలోమీటర్ల మెట్రో రైలు రెండో దశ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇటీవల జరిపిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సైతం దీనికి ఆమోదం తెలిపారు. 32,237 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు. రెండో దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు అందుబాటులోకి రానుందని మెట్రో అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. మరోవైపు ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్లో ప్రభుత్వం మార్పులు చేసింది. అరామ్గర్ బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్పోర్ట్కు మెట్రో లైన్ను ఫైనల్ చేశారు. ఫోర్గా నాగోల్ నుండి ఎల్బీ నగర్ ఎయిర్పోర్ట్ వరకు దీన్ని పొడిగించబోతా ఉన్నాము. ఇందులో నాగోల్, తర్వాత ఎల్బీ నగర్, చంద్రాయనగుట్ట, మైలార్దేవపల్లి ఎయిర్పోర్ట్ వరకు కూడా వయా న్యూ హైకోర్ట్ ఇది చేయబోతా ఉన్నాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే మొత్తం సిటీ అంతటి కూడా ఎయిర్పోర్ట్ మెట్రో కనెక్టివిటీ వచ్చేలాగా, అంటే ఇదివరకు ఉన్నటువంటి 3 కారిడార్లని కూడా కలిపే విధంగా నాగోల్ దగ్గర బ్లూ లైన్ కారిడార్ 3ని కలుపుతా ఉన్నాము. తర్వాత ఎల్బీ నగర్ దగ్గర రెడ్ లైన్ కారిడార్ 1ని కలుపుతా ఉన్నాము. తర్వాత చంద్రాయనగుట్ట దగ్గర గ్రీన్ లైన్ కారిడార్ 2ని కలుపుతా ఉన్నాము. కారిడార్ 4గా నాగోల్ నుండి ఎల్బీ నగర్ ఎయిర్పోర్ట్ వరకు దీన్ని పొడిగించబోతా ఉన్నాము. ఇందులో నాగోల్, తర్వాత ఎల్బీ నగర్, చంద్రాయనగుట్ట, మైలార్దేవపల్లి ఎయిర్పోర్ట్ వరకు కూడా వయా న్యూ హైకోర్ట్ ఇది చేయబోతా ఉన్నాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే మొత్తం సిటీ